చదివి ఎన్ని రోజులైంది, ఇంకా పాపంలో, ఆ కన్నులతో చేసిన పాపంతో, ఆ యొక్క ఆలోచనలతో, ఆ యొక్క తలంపులతో ఇంకా నువ్వు ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా నువ్వు ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నా ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావు, నువ్వు నన్ను ఎంతగానో గొప్పగా ఆశీర్వదిస్తానన్నావు, కానీ నా కన్నులు నీ వైపు సూటిగా చూడకుండా అటు ఇటు చూస్తున్నాయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయి. ఇంకా 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 అటువంటి తలంపులే కలిగి ఉన్నావా? ఇంకా తట్టుకోలేకపోతున్నావా? ఆ యొక్క ఆలోచనలు నీకు ఇష్టం లేకపోయినా, నీ కంట్రోల్లో లేకుండా ఆలోచనలు వస్తున్నాయా? ఉపవాస ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ప్రభా, నా జీవితంలో ఈ పాపానికి అధికారం ఉండకూడదయ్యా, నా కన్నులతో చేసిన పాపము నా జీవితం మీద అధికారం ఉండకూడదు, నన్ను క్షమించు, ఈ గుంటలో నుంచి, ఈ ఊబిలో నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా, నాకు సహాయం దయచేయి ప్రభా అని ప్రార్థన చేయి. నీ కన్నులతో